అలానే ఏ పనైనప్పటికీ కూడా శ్రమతో తప్ప సాధింపడానికి గాని అవకాశాలు లేవు గనక అయినంతవరకు కష్టపడడానికే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో కావచ్చు గాక, వ్యాపారాల్లో కావచ్చు గాక జాప్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పనులు అవ్వాలనుకున్నా కూడా నిదానం మీద జరుగుతాయి తప్ప వెనువెంటనే అయ్యేటువంటి స్థితి కనబడట్లేదు. ఏ ఫైల్ కూడా త్వరగా కూడా మూవ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడట్లేదు. కనుక చాలా నిదానంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. శత్రు బలాన్ని అంచనా వేయడంలో మీరు విఫలమవుతారు గనక ఎవరు శత్రువులో ఎవరు మిత్రువులో మీకు తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నారు కనుక ఏ విషయమైనప్పటికీ కూడా గోప్యంగా అట్టిపెట్టుకోండి. ఈ యొక్క మిథున, తుల, మకర రాశుల్లో ఉండేటువంటి వారు ప్రతిరోజు కూడా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం మంచిది. 9 సార్లకి తక్కువ కాకుండా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం, చాలా చిన్న స్తోత్రం, 9 శ్లోకాలు ఉంటాయి. ఈ స్తోత్రాన్ని రోజుకి 9 సార్లు పారాయణ చేస్తూరండి. అలానే ప్రతిరోజు ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళి మీ దినచర్యను ప్రారంభం చేయడానికి ముందుగా విష్ణు సంబంధమైన దేవాలయాన్ని దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామి వారు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, ఇలా విష్ణు సంబంధమైన దేవాలయం ఏదైనా సరే పర్వాలా వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ రోజంతా మాకు శుభంగా ఉండాలని నమస్కారం చేసుకొని దాని తర్వాత దినచర్యను చేయండి. దీనివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి. ఏవైతే దృష్టి దోషాలు కలగడానికి కానీ ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వీటి నుంచి బయటపడడానికి గాను కాస్త ఉప్పు తీసుకోండి. రాళ్ళు ఉప్పు అయినా, మెత్త ఉప్పు అయినా, ఏ ఉప్పు అయినా పర్వాలా, కాస్త ఉప్పు తీసుకోండి. ఉప్పు తీసుకొని దానికి పొట్లం కట్టి ఆ ఉప్పు పొట్లం ఎప్పుడు మీ పాకెట్లో ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. మీ జేబులో మీ వెంట ఎప్పుడు కూడా ఉప్పు పొట్లం ఉంటూ ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. ఇలా చేసినట్లయితే ఈ వారం అంతా మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. అన్ని విధాలా మనల్ని కాపాడేటువంటిది ముఖ్యంగా ఈ యొక్క మిథున, తుల, మకర రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఉపకరించేటువంటిదైన ఈ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాం. नमस्ते शरण्ये शिवे सानुकंपे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्यपादारविन्दे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे, नमस्ते महायोगि विज्ञानरूपे, नमस्ते अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे. మాది ఏ రాశో తెలియదండి, మరి మాకు ఈ వారం అంతా కూడా శుభంగా సాగాలంటే మరి మేము ఏం చేయాలి అని భావన చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరించేటువంటి తేలికైనటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే మీకు ఏ రాశో తెలియదు, తెలియకపోయినా ఈ వారం అంతా కూడా మీకు శుభంగా సాగాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి ఏం చేస్తారు, స్నానం చేసిన తర్వాత శుచిగా ఒక చపాతీ తయారు చేసుకొని ఆ చపాతీ మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి దాన్ని రోజు ఆవుకి తినిపించండి. ఈ 7 రోజులు కూడా వరుసగా ఈ పని చేయండి. అందరికీ కూడా శ్రీరామ రక్ష కలగాలని చెప్పని భావన చేస్తూ హనుమాన్ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పారాయణ చేద్దాం, శ్రవణం చేద్దాం, తరిద్దాం. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం. भजे पावनं भावनानित्यवासं भजे बालभानु प्रभाचारुभासं भजे चन्द्रिकाकुन्दमन्दारहासं भजे सन्त
सततं रामभूपालदासं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रम् తెల్లవారు లేస్తే మనం అందరం కూడా ప్రయత్నం చేసేది లక్ష్మీ కటాక్షం కోసం. మరి అటువంటి ఆ లక్ష్మీ కటాక్షం కలగడానికి గాను తేలిగ్గా మనం పాటించుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ లక్ష్మీ కటాక్షం కలగడానికి గాను మనకు ఉపయోగపడేటువంటివి అక్షతలు. మంచి పసుపుతో కలిపినటువంటి అక్షతలు తీసుకోండి. చక్కటి పసుపుతో కలిపిన అక్షతలు కలిపినప్పుడు బియ్యంలో కాస్త పసుపు వేసుకోండి. అందులో కాస్త మంచి ఆవు నెయ్యి వేసుకోండి. అలా వీటిని కలుపుకొని తయారు చేసుకునే అక్షతలు ఏవైతున్నాయో వాటిని తీసుకోండి. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి పరిహారాన్ని? అమావాస్య వెళ్ళిన మొన్నటి రోజు నుంచి మొదలుపెట్టి వరుసగా ప్రతిరోజు చేసుకుంటూ రావాలి. అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మొన్నటి రోజు, ఇక్కడ వారంతో సంబంధం అయితే మాత్రం ఏమీ లేదు. అమావాస్య దాటిన మరుసటి రోజు నుంచి మొదలుపెట్టి ఇలా తయారు చేసుకున్న అక్షతల్లో ఒక 5 అక్షతలు తీసుకోండి. 5 అక్షతలు తీసుకొని, అమ్మా మహాలక్ష్మి మమ్మల్ని అనుగ్రహించు, చల్లగా కాపాడు, మా ఇంట్లో ఎప్పటికీ స్థిరంగా ఉండని చెప్పని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి యొక్క ఫోటో దగ్గర కానీ లేకపోతే లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం మీద కానీ ఈ 5 అక్షతలు కూడా వేసేసి నమస్కారం చేసుకోండి. అక్కడ ఒక పళ్ళెం పెట్టుకోండి. అంటే ఫోటో దగ్గర కానీ లేకపోతే విగ్రహం దగ్గర కానీ ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో పడే విధంగా ఈ 5 అక్షతల గింజలు వేసేస్తూ ఉండండి. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది. ఇలా ప్రతిరోజు కూడా కేవలం 5 అంటే 5 అక్షతలు తీసుకొని అమ్మవారి దగ్గర వేస్తూ రండి. ఇలా ఒక నెలంతా అయిపోయిన తర్వాత అంటే అమావాస్య మొన్నాడు మొదలుపెట్టాం కదా, మళ్ళీ తిరిగి అమావాస్య మొన్నాడు వచ్చేంత వరకు చేసి ఆ అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొన్నటి రోజున వీటిని పక్షులకు ఆహారంగా వేసేయండి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మరుసటి రోజున మనం ఈ పరిహారాన్ని మొదలుపెట్టాం. ఇలా వరుసగా ఒక నెల రోజులు చేసాం. మళ్ళీ తిరిగి అమావాస్య దాటిన తర్వాత వచ్చినటువంటి నెల రోజు ఏదైతే ఉందో ఆ రోజున ఈ అక్షతలన్నీ కూడా తీసుకొని రోజుకి 5 వేసుకుంటూ వచ్చాక ఈ అక్షతలన్నీ కూడా తీసుకొని వెళ్ళి పక్షులకు ఆహారంగా వేసాం. ఇలా ఎప్పటికీ చేస్తూ ఉండండి. చాలా విచిత్రంగా లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. అలానే రాహుకేతు దోషాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. కాలసర్ప దోషం కావచ్చు, రాహుకేతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు కలుగుతూ ఉంటాయి. ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి అంటానికి గుర్తు ఏమిటంటే విచిత్రమైన సంఘటనలను చోటు చేసుకుంటూ ఉంటాయి. చాలా ఆశ్చర్యజనకంగా ఉండేటువంటి సంఘటనలను కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఊహించనేటువంటి ఘటనలను కూడా కలుగుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లా విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అన్నట్లయితే కనుక జాతకంలో రాహుకేతులు బాలేరు అని అర్థం. అప్పుడు మీరు రోజు ఇంట్లోనే దేవుడి దగ్గరే మీరు రోజు చేసుకునేటువంటి పూజా స్థలంలోనే అవిసె నూనెతోటి ప్రతిరోజు దీపారాధన చేస్తూ రండి. చాలా తేలిక చిన్నదైనటువంటి పరిహారం. అవిసె నూనెతోటి దీపారాధన చేస్తూ రావాలి. ఇలా అవిసె నూనెతో కనుక రోజు దీపారాధన చేస్తూ వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. రాహుకేతుల వల్ల కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఇదే ప్రకారంగా రేపటి రోజు నృసింహ జయంతి, నృసింహస్వామి వారు అవతరించినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు. రేపు స్వాతి యోగం కూడా ఉంది కనుక అద్భుతమైనటువంటి రోజు. ఎవరైతే నృసింహోపాసన చేయాలనుకున్నారో వారందరూ కూడా రేపటి నుంచి కూడా ప్రారంభం చేసి ఉపవాసం ఉంటాం. రేపటి రోజు స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకోవడం, పసుపు నీటితోటి అభిషేకం చేయడం చేసినట్లయితే దుష్టగ్రహ సంబంధమైనటువంటి దోషాలు, ఉగ్రగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ నృసింహానుగ్రహం మనందరికీ కూడా కలుగుతుంది. రేపటి నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ క్రావళంబ స్తోత్రాన్ని దీక్షగా ఒక 41 రోజుల పాటు మండల దీక్షతో కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి గాను అవకాశాలు ప్రశస్తంగా ఏర్పడతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి, విశిష్టమైనటువంటి అంశాలతోటి, అలానే మేషాది 12 రాశుల వారు కూడా ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి అనేటువంటి విశేషాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం.